మీ మొక్కల్ని ఎండల నుంచి కాపాడుకోవడానికి మీరు ఎలాంటి పోషకాలు ఇస్తున్నారో కామెంట్ చేయండి. హలో అండి, అందరికీ నమస్తే. నేనైతే 4 డేస్కి ఒకసారి ఏదో ఒక లిక్విడ్ ఇస్తున్నానండి. ఎండలు బాగా ముదిరాయి కదండి, అందుకని కొంచెం వర్షాలు పడేదాకా మొక్కల్ని కాపాడుకోవాలి కాబట్టి పచ్చగా ఈసారి అయితే ఇలా ఉల్లిపొట్టు సంచితో పాటు ఇలా టబ్బులో నానబెట్టేశానండి ఒక 4 డేస్. ఆ నీరంతా ఆ రసం అంతా దిగిపోయిన తర్వాత మొక్కలకి డైల్యూట్ చేసి ఇచ్చేసాను అనమాట. ఆ రోజు నీళ్ళు ఇచ్చే ముందే గులాబీలన్నీ కట్ చేసేసానండి. ఇదిగోండి కాశ్మీర్ గులాబీ, వైట్, పింక్, ఎల్లో మొత్తం గులాబీలన్నీ వస్తే కట్ చేసేసుకున్నాను. అలాగే ఆ రోజు ఈవినింగ్ వచ్చిన విరజాజులు, మల్లెలు అన్నీ కోసేసుకొని కొన్ని కనకాంబరాలు కూడా అలా కోసేసుకున్నాను. ఇదిగోండి. అలాగే నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి గులాబీలన్నీ కట్ చేసి ఆ రోజు లిక్విడ్ అంతా ఇచ్చేసి, నాకు కార్నర్లో కంపోస్ట్ డబ్బా ఉందండి, ఇంకా పొట్టంతా కూడా తీసుకెళ్ళి కంపోస్ట్ డబ్బాలో వేసానండి. మీరు ఎలాంటి పోషకాలు ఇస్తున్నారు మొక్కల్ని హెల్తీగా ఉంచుకోవడం కోసం? నేనైతే చాలా కేర్ తీసుకుంటున్నానండి. ఎండలు బాగున్నాయి కదా, ఇప్పుడు కేర్ తీసుకుంటే కొంచెం వర్షాలు వచ్చాక అవి కూడా కొంచెం రిలీఫ్ అవుతాయి. ఇదిగోండి నా కంపోస్ట్ డబ్బా ఇది. ఆ ఉల్లి పొట్టంతా దాంట్లో వేసాను. తర్వాత సెకండ్ డే వచ్చి దాన్ని పైకి కిందకి నేను మారుస్తానమాట. కంపోస్ట్ డబ్బా కూడా ఎండాకాలం కాబట్టి పైన పెట్టానండి, లేకపోతే మామూలుగా అయితే పైన పెట్టను. ఎందుకంటే స్మెల్ వస్తే అందరూ డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతారు కదా పైకి వచ్చిన వాళ్ళందరూ, అందుకని. బాయ్ బాయ్.